హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ది హోమ్ కుక్. ఇవాళ రెసిపీ చూస్తున్నారు కదా, షాహీ కీర్. ఇది మామూలు సేమియా పాయసం కాదు, దీనికోసమని ఒక స్పెషల్ సేమియా దొరుకుతుంది కదా, దాంతో తయారు చేసింది. ఇది చాలా సన్నగా ఉంటుంది, సన్నగా కూడా కాదు, చాలా పల్చగా పతలా సేమియా అంటాం కదా అది. ఇది ఇంతకుముందు ఎక్కడ దొరికేది కాదు, ఇప్పుడైతే బాగా దొరుకుతుంది. ఇంకా ముఖ్యంగా రంజాన్ సీజన్లో అయితే దీనిలో డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్తో చాలా ఎక్కువ వెరైటీస్ దొరుకుతాయి. నేను ఇప్పుడు ఒరిజినల్ ఫ్లేవర్తో దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఒరిజినల్ ఫ్లేవర్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రోస్టెడ్ది, ఇంకొకటి రోస్ట్ చేయకపోయింది. రోస్ట్ చేసింది కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, ఇది రోస్ట్ చేయకపోయింది. నేను ఇప్పుడు దీన్నే తయారు చేస్తున్నాను. దీనికోసం 2 పాల ప్యాకెట్లను తీసుకొని ఒక పెద్ద గిన్నెలో ఆ పాలను వేసి మీడియం ఫ్లేమ్లో 20 to 30 మినిట్స్ వరకు బాగా మరగనివ్వాలి. మరొక వైపు కడాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల ఘీ వేసి వేడైన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. నేను ఇప్పుడు దీంట్లో ఆల్మండ్స్, వాటిని సన్నగా కట్ చేశాను, ఇంకా కిస్మిస్, కాజు, వీటిని వేసి ఫ్రై చేస్తున్నాను. మంటని సిమ్లో పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని బాగా కలుపుతూ ఎక్కువసేపు అవి క్రంచీగా అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. బాగా వేగిన ఈ డ్రై ఫ్రూట్స్ని మళ్ళీ ఆ ప్లేట్లోకి తిరిగి తీసుకొని అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడైన తర్వాత అందులోకే ఆ సేమియాని కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఈ సేమియాని వేయించేటప్పుడు కేర్ఫుల్గా కంటిన్యూస్గా అడుగు వరకు కలుపుతూ జాగ్రత్తగా వేయించాలి. లేదంటే ఇది చాలా పతలాగా ఉంటుంది కనుక తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది, బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. దీన్ని ఎప్పుడంటే అప్పుడు సింపుల్గా చిటికెలా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఎలాగో పాలు, పంచదార ఉంటాయి. ఇంకా దీనికోసమని ఆవు పాలతో కానీ లేదంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్, వాటిని వాడుకొని చేసిన టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా ఇక్కడ మన పాలు ఎంత బాగా మరుగుతున్నాయో. ఇప్పుడు ఈ సేమియా అయితే బాగా వేగిపోయింది. దీనిని పక్కన పెట్టుకొని ఆ మరుగుతున్న పాలలో 1 కప్పుడు పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ పంచదారకు బదులు బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు. ఇంకా ఈ రెండింటికన్నా ముఖ్యంగా కండెన్స్డ్ మిల్క్ మేడ్ అంటాం కదా, దానిని వేస్తే టేస్ట్ ఇంకా చెప్పనవసరం లేదు, చాలా బాగుంటుంది. నాకు ఇది ఇప్పుడు అవైలబుల్గా లేదు, అందుకే నేను పంచదారని వేశాను. పాలలో ఈ పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియా ఉంది కదా, దానిని కూడా అందులోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం తర్వాత గ్యాస్ని బంద్ చేసేయాలి. అంతే, దీనిని ఎక్కువసేపు ఉడికించకూడదు. మరిగిన పాలలో వేసుకుని 1 నిమిషం పాటు ఉడికిస్తే సరిపోతుంది. సేమియా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది. ఇంట్లో ఎక్కువగా ఈ సేమియా చేయడానికే ప్రిఫర్ చేస్తాము, ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఈజీగా నచ్చేస్తుంది, సింపుల్గా అయిపోతుంది కూడా. దీనిని ఇలా ఇంత పలుచుగానే ఉంచుకోవాలి, అది చల్లారే కొద్దీ అలా చిక్కపడిపోతూ ఉంటుంది. అంతే, రెడీ అయిపోయింది. దీనిని వేడిగా ఇష్టపడేవారు వేడిగా, చల్లగా ఇష్టపడేవారు చల్లగా, ఎలా కావాలంటే అలా తినొచ్చు. ఇప్పుడు మరి మీరే చెప్పండి, షాహీ కీర్ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే దీనిని మీ ఇంట్లో కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం కళ్యాణి ది హోమ్ కుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.